రాజ్భవన్ లో గవర్నర్ విద్యాసాగర్ రావుతో పళనిస్వామి భేటీ ముగిసింది. తనకు మద్దతిస్తోన్న ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్ కు వచ్చిన పళనిస్వామి గవర్నర్ ను కలిశారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా తనను ఎన్నుకున్న విషయాన్ని గవర్నర్ కు అధికారికంగా తెలియజేశారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను కూడా గవర్నర్ కు సమర్పించారు. ఇద్దరి మధ్య 40 నిమిషాల పాటు సమావేశం సాగింది. రాజ్భవన్ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనటువంటి ఎడపాటి పళనిస్వామి తనను ఎన్నుకున్నట్టుగా చెప్తున్నట్టు సమాచారం. ఈ 40 నిమిషాలు ఏం జరిగింది? మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోవడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే శశికి ఎదురైన అనుభవమే పళనిస్వామికి కూడా ఎదురై ఉండొచ్చా? అదేవి మీరు చెప్పినట్టుగా దాదాపు 40 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. ప్రధానంగా పళనిస్వామి నేతృత్వంలోని బృందం, ప్రతినిధి బృందం గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు. పళనిస్వామి ఏఐడిఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అంశంతో పాటు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కూడా విద్యాసాగర్ రావుకు అందజేసినట్టుగా తెలిసింది. అదే సమయంలో ప్రభుత్వ మద్దతు, ఎమ్మెల్యేల మద్దతు, మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు తాను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ విద్యాసాగర్ రావును పళనిస్వామి రిక్వెస్ట్ చేసినట్టుగా తెలిసింది. అయితే దీనికి సంబంధించి గవర్నర్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అంశానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. దీనికి సంబంధించి రాజ్భవన్ వర్గాలు కూడా స్పందించడానికి నిరాకరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గవర్నర్ నుంచి, అంటే పళనిస్వామి బృందానికి గవర్నర్ నుంచి సానుకూల సంకేతాలు రాని నేపథ్యం కనుక ఉన్నట్లయితే ఉందో లేకపోతే లేదో తెలియదు. కానీ వారంతా కూడా మీడియాతో మాట్లాడకుండా నేరుగా విశాఖకు బయలుదేరి వెళ్ళిపోయిన పరిస్థితి. కొంతమంది మద్దతుదారులు కూడా రాజ్భవన్ వద్దకు వచ్చి పళనిస్వామికి అనుకూలంగా నినాదాలు చేసిన పరిస్థితి. అయితే గవర్నర్ విద్యాసాగర్ రావు విజ్ఞప్తి నేపథ్యంలో, పళనిస్వామి నుంచి వచ్చిన విజ్ఞప్తి నేపథ్యంలో ఏ విధంగా స్పందిస్తారని కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద శశికళ దోషిగా ఖరారైన తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏఐడిఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాజ్భవన్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా శశికళ వర్గం విద్యాసాగర్ కోరింది. అయితే ఈ నేపథ్యంలో గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా రాజకీయ పార్టీ వర్గాలతో పాటు అందరిలో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎడపాటి పళనిస్వామితో పాటు ఎవరెవరు భేటీలో పాల్గొన్నారు? సెంగోట్టియన్ తో కలిసి వెళ్ళినట్టుగా సమాచారం అంటుంది. ఇంకా ఎవరెవరు ఈ భేటీలో పాల్గొన్నారు? మొత్తం 8 మంది మంత్రులు వచ్చారు. పళనిస్వామితో పాటు మొత్తం 7 మంది మంత్రుల బృందం, మొత్తం 8 మంది డెలిగేషన్ వచ్చారు. ఉన్నవారంతా కూడా మంత్రులు, వారంతా కూడా పళనిస్వామి నేతృత్వంలో వచ్చి గవర్నర్ తో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాలేదు. ఎమ్మెల్యేలు అంతా కూడా ఆ రిసార్ట్ లోనే ఉన్నారు. గవర్నర్ రాజ్భవన్ నుంచి సానుకూల సంకేతాలు, అంటే ప్రభుత్వ ఏర్పాటు సానుకూల సంకేతాలు అందిన తర్వాతే రిసార్ట్ నుంచి బయటకు వస్తామని శశికళ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా మధ్యాహ్నమే ప్రకటించారు. మరోవైపు పన్నీరు సెల్వం కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దాని మీద ఖచ్చితమైన సమాచారం ఉందా? పన్నీర్సెల్వం కూడా, అంటే ప్రధానంగా శశికళ వర్గానికి సంబంధించిన పళనిస్వామి లేటెస్ట్ గా వచ్చి గవర్నర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరిన నేపథ్యంలో పన్నీర్సెల్వం కూడా ప్రయత్నం చేయవచ్చు. గవర్నర్ కూడా అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాలు చెప్పారు. అయితే గవర్నర్ రాజ్భవన్ వర్గాలు మాత్రం వాటిని ధృవీకరించలేదు. పన్నీర్సెల్వం గవర్నర్ అపాయింట్మెంట్ కోరాడా, దానికి సంబంధించి రాజ్భవన్ వర్గం నుంచి ఎటువంటి ధృవీకరణ లేదు. అయితే పన్నీర్సెల్వం ఖచ్చితంగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. గవర్నర్ ని కలిసి తనకు కూడా అవకాశం ఇవ్వాలని శశికళ వర్గంపై ఒత్తిడి పెంచే చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రాఘవేంద్ర, ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం బాల్ గవర్నర్ కోర్టులో ఉంది. గత 8 రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్ తలపిస్తోంది. గవర్నర్ విచక్షణాధికారం మీద, నిర్ణయాధికారం మీద ఈ అనిశ్చితికి గవర్నరే కారణం అనుకుంటున్న నేపథ్యంలో శాసనసభ పక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. మాకు బలం ఉంది, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి అంటూ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే ఇప్పుడు అందరి చూపు కూడా ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు అందరూ కూడా రాజ్భవన్ వైపు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా గవర్నర్ విచక్షణాధికారాన్ని ఉపయోగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పిలవాలా లేదా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నది కూడా గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన న్యాయ నిపుణులు కానీ రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాల ప్రకారం చూస్తే వీలైనంత తొందరగా తమిళనాడులో నెలకొన్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు గవర్నర్ చర్యలు చేపట్టాలి. అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వడం ద్వారా వీరంత తొందరగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా
గవర్నర్ కూడా జాతీయ స్థాయిలో రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలు కూడా తెలుస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా గవర్నర్ ఒక నిర్ణయానికి వీలైనంత తొందరగా వచ్చే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి దేవి. అంటే రాఘవేంద్ర, మీరు చెప్పండి, ఒకవేళ పన్నీరు సెల్వంకు అపాయింట్మెంట్ లభిస్తే కనుక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న తాను రాజీనామాను ఉపసంహరించుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ ఉపసంహరించుకుంటానంటే గవర్నర్ దానికి ఆమోద ముద్ర వేయొచ్చు. అసలు లీగాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? పరిస్థితుల్లో దేవి ఇప్పటికే పన్నీర్ సెల్వం రాజీనామాను గవర్నర్ కు సమర్పించారు. గవర్నర్ దాన్ని ఆమోదించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాజ్భవన్ వెలువడింది. ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం ఏర్పడే వరకు కేర్ టేకర్ సీఎం గా ఉండాల్సిందిగా కూడా గవర్నర్ విద్యాసాగరరావు కోరిన పరిస్థితి. ఈ చిన్న పరిస్థితుల్లో మరోసారి అతను ముఖ్యమంత్రిగా కానీ లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి ఎటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా లేదని చెప్పాలి. అంటే ఓ పక్క పన్నీరు సెల్వంకు బయటకు రావద్దని చెప్పేసి తమిళనాడు డీజీపీ చెప్పడం జరిగింది. అంటే శశికళకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో వారి వర్గం దాడులకు పాల్పడే అవకాశం ఉందని. ఈ నేపథ్యంలో గవర్నర్ అపాయింట్మెంట్ దొరుకుతుందా? ఆయన వచ్చి కలిసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా ప్రధాన రాజకీయ పార్టీల ఆఫీసుల వద్ద, అదేవిధంగా ముఖ్యమైన విఐపీల వద్ద సెక్యూరిటీని కట్టడితం చేశారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చెన్నై పోలీసులు చర్యలు చేపట్టిన పరిస్థితి. నిన్న ఉదయం నుంచే అనుమానితులు కానీ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే అవకాశం ఉన్న వారిని కూడా పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అయితే ముందస్తు చర్యల్లో భాగంగానే పన్నీర్ సెల్వంను బయటికి రావద్దని డీజీపీ సూచించుండవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఇబ్బందులు ఒకవేళ శశికళ నుంచి కానీ నాన్ ఆర్డర్ సమస్య కనుక వచ్చే అవకాశం ఉందని పోలీసులు కనుక కొంత సమాచారం కనుక ఉన్నట్లయితే ఆ విధంగా డైరెక్షన్ గానీ ఆ విధంగా సలహా గానీ ఇచ్చిండొచ్చు. రాఘవేంద్ర, పళనిస్వామి భేటీ అనంతరము మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోవడాన్ని కానీ, లేదా ఆయన మూడ్ ఏ విధంగా ఉంది? ఒకవేళ శశికళ నుంచి ఏమైనా సిగ్నల్ వచ్చిందా మీడియాకు ఎటువంటి లీక్ ఇవ్వద్దు, గోల్డెన్ బే రిసార్ట్స్ కి రమ్మని? మనం ఎలా దీన్ని చూడొచ్చు? అంటే పళనిస్వామి గవర్నర్ తో భేటీ ముగిసిన తర్వాత ఇక్కడ మీడియాతో మాట్లాడలేదు. అయితే గతంలో వారంతా కూడా శశికళ ఉన్నప్పుడు కానీ వారంతా కూడా వచ్చిన తర్వాత లేఖ ఇచ్చిన విషయం వీటన్నిటిని కూడా బయట మీడియాతో పంచుతున్న పరిస్థితి ఉన్నాయి. ఇవాళ మాత్రం ఎటువంటి మీడియా ముందు ఎటువంటి ప్రకటన చేయకుండా నేరుగా వారు రిసార్ట్కి వెళ్ళారు. అయితే అక్కడ రిసార్ట్ లో మీడియాతో మాట్లాడే అవకాశం కూడా లేకపోలేదు అనుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వారు రాజ్భవన్ లో జరిగిన వ్యవహారాలను కూడా మీడియా దృష్టికి అవకాశాలు ఉన్నాయి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.